ఇది ఎందుకు పెట్టానంటే గుర్తుండడం కోసం పార్ట్ 3 అని. ఓకే, పార్ట్ 3. పార్ట్ 3లో మనం ఏం చేస్తామంటే $7 మనం $7 మనం పెట్టాం. మన ఇండియన్ కరెన్సీలో $651 అనమాట. దాని రేట్ ప్రకారం పెట్టాం మనం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 6 కోట్ల లిక్విడిటీ పెట్టడానికి రెడీ అయ్యాను. ఎంత? 6 crores. ఈ 6 కోట్ల రూపాయల్లోనూ ఎన్ని కాయిన్స్ పెట్టగలం అంటే 90,000 కాయిన్స్ వెళ్తాయి. 90,000 కాయిన్స్ మనం ఇచ్చినటువంటి ఫండ్కి ఆ లిక్విడిటీకి వెళ్తుంది. ఆ లిక్విడిటీ మొత్తం ఫుల్ అన్లాక్ అంటే లైఫ్ టైం అన్లాక్. మన కాయిన్ 100 ఏళ్ళకి పైబడి వెళ్తుంది, లైఫ్ టైం అన్లాక్. మరి ఇంకా తీయడానికి నో ఛాన్స్, నాకు కూడా నో ఛాన్స్. క్లియర్గా ఉంటుంది అక్కడ, తీయటానికే అవ్వదు. ఓకే, పెట్టాను. మరి ఇప్పుడు ఎంత పెట్టాను? 6 crores. ఇప్పుడు మన కాయిన్స్ ఎన్ని పెట్టాం? 90,000. ఈ 90,000 ఎలాగిస్తున్నాం? 250 రోజులు దీన్ని పర్చేజ్ హైకింగ్ పీరియడ్ కింద ఇస్తున్నాడు. పర్చేజ్ హైకింగ్ పీరియడ్ 250 రోజులు. ఎందుకు? మీ దగ్గర ఎవరి దగ్గర కాయిన్స్ లేవు, పర్చేజ్ చేసిన మీ దగ్గర లేవు, కంపెనీ పెట్టింది 90,000 కాయిన్స్. ఈ 250 రోజుల్లో శని ఆదివారం సెలవు అంటే మనకేమవుతుంది? అది సుమారుగా 70 రోజులు పోతుంది. మిగిలింది 180 రోజులు. ఈ 180 రోజులు మనం కౌంట్ చేస్తే 36 వారాలు. 36 వారాల్లో శని ఆదివారం తీసేసి మిగతా చూస్తే 180 days అనమాట. అంటే 250 రోజులు, 200 రోజులు అనేది 250 అనేది 36 వారాలు సుమారు. అందువల్ల 80 రోజులు, 180 రోజులు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? క్యూసీసీ కాయిన్స్ రోజుకి 500 కాయిన్స్ మాత్రమే రిలీజ్ అవుతాయి. 90,000లోనూ 500 కాయిన్స్ మాత్రం ఇక్కడ పెడతాను. మరి 90,000 పెట్టవచ్చు కదా డాడీ? ఇంకా 90,000 పెట్టేస్తాను. డబ్బు నుండల్లో కట్టలు కుప్పలు కొనేస్తాడు. కాయిన్ రేట్ పెరుగుతున్నప్పుడు అమ్మేస్తుంటాడు. ఆ రేట్ వచ్చినప్పుడల్లా మీకు పోటీగా అమ్మేస్తుంటాడు. మీరు అమ్ముకోని వాళ్ళు నా దగ్గర కొంచెం కాయిన్స్ ఉన్నాయి లక్షల్లోకి రావాలని నువ్వు ఆశపడుతున్న ఆశకు తగ్గట్టు రేటు పెరిగినప్పుడల్లా ఈయన గుప్పుడు తీసి అలాగ వేస్తాడు. మళ్ళీ డబ్బులు తీసుకుంటాడు. ఇలాంటి సిస్టమే గతంలో నేను చేసిన 2 దశల్లోనూ లేదా 3 దశల్లోనూ ఇదే జరిగింది. మిగతా అన్ని ఎక్స్చేంజ్లో ఇదే జరుగుతుంది, ఇదే జరుగుద్ది. ఇక మీద ఇది కుదరదు. 90,000 కాయిన్స్ని రోజుకి 500 అంటే ఎంత వస్తుంది? 180 రోజులు. శని ఆదివారం 70 రోజులు కలిపితే 250 రోజులు. ఈ 250 రోజుల వరకు ఈ 90,000 కాయిన్స్ మాత్రమే సేవ్ పెట్టుకోవాలి, అంతే. బాగుంది కదా? ఇప్పుడు లిక్విడిటీ 6 కోట్లు, 90,000 కాయిన్స్కి పెట్టాం. కానీ కాయిన్ మాత్రం మీరు ఈ ట్రేడింగ్లోకి రావడం అనేది మాత్రం కేవలం రోజు 500. మరి 500 కాయిన్స్ వస్తున్నాయి కాబట్టి ఎవరో డబ్బు పెట్టుకొని ఈ 500 కాయిన్స్ ఒకేసారి దెబ్బకి మొత్తం కొనేసాడు అనుకో, ఫస్ట్ టర్న్ కొడిసాడు అనుకో. లాస్ట్ టైం కూడా అలా జరిగింది. కొనేసారు అనుకో, ఆయన ఏ రేటు చెప్తే ఆ రేటుకి మీరు అందరూ కొనాలి. ఎంత నష్టం. అందుకోసం అలా ఒక్కడే కొనడానికి చెల్లదు. ఇక్కడ ఒక సిస్టమ్ని ఫాలో అవుతున్నాం మనం. ఒక న్యూ టెక్నాలజీ లాంటి ఒక సిస్టమ్ ఫాలో అవుతున్నాం. ఆ సిస్టమ్ ఏంటంటే ఈ 500 కాయిన్స్లో నువ్వు కొనుక్కోవాలంటే మనకున్న కమ్యూనిటీ మొత్తం ఇప్పుడు 1 కోటి పైన ఉన్నారు. దాన్ని ఇంకా పెంచుదాం, అది తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు ఈ 500 కాయిన్స్లో ఒక కాయిన్ కొనగలవా? 10, 20, 30, 50 కొనలేవు. ఒక కాయిన్ కొనలేవు, అరకాయిన్ కొనలేవు, పాయింట్ కాయిన్ కొనలేవు. నేను అక్కడ పెట్టింది ఏంటంటే 0.05% మాత్రమే నువ్వు కొనగలవు. బాగుంది కదా? ఒక కాయిన్ కావాలంటే నీకు ఫుల్ కాయిన్ నీకు కావాలంటే 20 సార్లు ట్రేడింగ్ చేయాలి డాడీ. నువ్వే కదా ఎవరైనా 20 సార్లు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, 10 లక్షలు అక్కడ పెట్టేస్తాను, లేదా ₹1,00,00,000 అక్కడ పెట్టేసి మొత్తం కాయిన్స్ అన్ని కొనేస్తాను. నో ఛాన్స్, నువ్వు కొనలేవు. 0.5% మాత్రమే నువ్వు కొనగలవు. ఈ 500 కాయిన్స్ మనం కొనేసిన తర్వాత
మళ్ళీ 24 గంటల వరకు మన కాయిన్ రిలీజ్ అవ్వదు. కాయిన్స్ రిలీజ్ అవ్వవు. 24 గంటల తర్వాత 500 కాయిన్స్ రిలీజ్ అవుతాయి మళ్ళీ. అదేంటి అనేది మళ్ళీ ఇప్పుడు తర్వాత పాటలో చెప్తాను. అయితే ఇక్కడ మరి మీరు కొనుక్కున్న కాయిన్స్ ఉన్నాయి 0.5% చొప్పున మనం కొన్నాం అనుకో, అలా కొనుక్కొని ఒక 20 సార్లు కొన్నావు, లేదా 100 సార్లు కొన్నావు, లేదా 1000 సార్లు కొన్నావు అంటే ఎన్ని కాయిన్స్ వస్తాయి? నీకు కొన్ని కాయిన్స్ వస్తాయి. ఆ కాయిన్స్ అన్నీ ఇంకా మీరు కంపెనీ పెట్టినట్టు 0.5% కొనండి అలాగేం లేదు. మీరు ఎన్ని కాయిన్స్ అమ్మాలనుకున్నారో మొత్తం పెట్టేసుకోవచ్చు. మీరు ఎన్ని కాయిన్స్ అమ్మాలనుకున్నారో అన్నీ పెట్టేసుకొని మీరు అమ్మేయచ్చు. మీరు కొనుక్కున్న కాయిన్స్కి నో కండిషన్స్. కంపెనీ పెట్టేదానికి ఈ సిస్టమ్ వాడుతున్నాం. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా వచ్చి బల్క్గా కాయిన్స్ అన్ని ఎగరేసిపోగలడా? ఎగరేలేడు. పేదవాడు కూడా ఓ చిన్న ముక్కని కొనగలడు. ఇప్పుడు కాయిన్ 1,00,000కి వెళ్ళింది, వెళ్తుంది అంతే, వెళ్తుంది 1,00,000 వెళ్ళింది. ఈ కాయిన్ అంతా 20% అంటే ఎంత? ఆ చిన్న పార్ట్ ₹32 పడుతుంది. ఈ రేటు మీద ₹32 కొన్నది ₹5,000 వస్తాయి. బాగుంది కదా? అది ఇంకా పెరిగింది, ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరిగింది, ఇంకా పెరుగుతుంది. మరి నువ్వు ఈ పెరిగిన రేట్లో కొన్నావు అనుకో, ఇంకా పెరుగుద్ది, ఇంకా పెరుగుద్ది. ఇది మనం కొనుక్కునే విధానం. ఇప్పుడు పార్ట్ 4 చెప్తాను, అది విను.